పప్పుచారుకి కావలసిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు, టొమాటో, మునక్కాడ, నానబెట్టుకున్న చింతపండు. ముందుగా కడాయి పెట్టుకొని మీకు కావలసినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, పోపు దినుసులు వేసి, పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత కోసి పెట్టుకున్న ఆనియన్, అలాగే స్లిట్ చేసుకున్న పచ్చిమిర్చి, టొమాటో వేయాలి. ఇవి బాగా కలిసిన తర్వాత మునక్కాయ, కరివేపాకు వేసి బాగా తిప్పాలి. మనం వేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో ఎంత ఫ్రై అయితే పప్పుచారుకి అంత టేస్ట్ వస్తుంది. అలాగే మీకు ఇంగువ ఇష్టమైతే మీరు ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇంగువ ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. ఇంగువ వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈలోపు ముందుగా ఉడకపెట్టుకున్న కందిపప్పులో ఉప్పు, పసుపు, కారం, చింతపండు పులుసు, అలాగే మీరు ఎన్ని పప్పుచారు చేసుకోవాలనుకుంటున్నారో అంత వాటర్ వేసేసి బాగా కలిపి ఈ పప్పుచారు మిశ్రమాన్ని మనం ముందుగా ఉడకబెట్టుకున్న కూరగాయ ముక్కల్లో కలపాలి. ఈ పాటికే కూరగాయ ముక్కలన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయి ఉంటాయి. సో మీరు డైరెక్ట్గా ఆ పప్పుచారుని కూరగాయ ముక్కల్లో కలిపేసేయచ్చు. పప్పుచారుకి కరివేపాకు చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి. కరివేపాకుని మాత్రం మిస్ చేయొద్దు. అలాగే మీకు వెల్లుల్లిపాయ టేస్ట్ నచ్చుతుంది అనుకుంటే ఒక 3-4 వెల్లుల్లిపాయలు కూడా దంచి మనం పోపు పెట్టుకున్నప్పుడు పోపులో వేసేయచ్చు. ఇప్పుడు మనం చేయాల్సిందంతా అయిపోయింది. ఇప్పుడు జస్ట్ దాన్ని ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే చాలు. పప్పుచారు ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలకి ఇలా పప్పుచారు మీద ఒక నురగలాగా ఫామ్ అవుతుంది. మరొక 5 నిమిషాలకి పప్పుచారు బాగా తెరులుతుంది. ఇలా తెరిలినప్పుడు చూస్తున్నారు కదా, ఇలా రోలింగ్ బాయిల్కి వస్తుంది. ఇలా బాయిల్ అయినప్పుడు పప్పుచారు అయిపోయిందని అర్థం. లేదు అంటే మీరు మునక్కాడ వేశారు కదా, మునక్కాడ లోపల చూస్తే తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉంటే పప్పుచారు ఉడికినట్టు. ఇప్పుడు వేడి మీద కొంచెం పలుచగా ఉన్నా అది చల్లగా అయ్యే టైంకి థిక్ అవుతుంది.